అరికెపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ లో హరీష్ రావు భుజం గాయం ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అసలు హరీష్ రావుకి ఏమైంది? భుజం గాయం అంత ప్రమాదకరంగా తయారైందా? గురువారం నాడు అరికెపూడి గాంధీ ఆయన అనుచరుల్ని అరెస్ట్ చేయాలంటూ హరీష్ రావు బీఆర్ఎస్ లీడర్లు సిపి ఆఫీస్ కు వెళ్లారు. ఇక్కడ జరిగిన తోపులాట సందర్భంగా హరీష్ రావు భుజం నొప్పితో బాధపడ్డారు. అంతేకాదు పోలీసులు ఆయన పైకి లేపుతున్న సమయంలో కూడా తన భుజం నొప్పిగా ఉందన్నారు హరీష్ రావు. కానీ ఆ తోపులాట తీవ్రంగానే కనిపించింది. తర్వాత సిపి ఆఫీస్ నుంచి తీసుకెళ్లి బీఆర్ఎస్ లీడర్లను కేశంపేటలో వదిలిపెట్టేశారు. అక్కడికి కూడా కేడర్ భారీగా తరలి రావడంతో ఆ తోపులాటలో హరీష్ రావు భుజం నొప్పి ఇంకా పెరిగినట్టుగా కనిపించింది. ఆయన ముఖ కవలికల్లో కూడా ఆయన బాధ స్పష్టంగా బయటపడింది. తర్వాత రోజు ఉదయం ఆయన భుజం నొప్పి కారణంగా ఆసుపత్రికి బయలుదేరారు. కానీ పోలీసులు అప్పటికే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక్కడ పోలీసులకు హరీష్ కు మధ్య వాగ్వాదం నడిచింది. హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు బయటకు వెళ్లే పర్మిషన్ లేదన్నారు పోలీసులు. ఆ తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు హరీష్ రావు. హౌస్ అరెస్ట్ లో ఉన్న భుజం నొప్పి తీవ్రం కావడం వల్ల ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక వెళ్లాల్సి వచ్చింది. భుజానికి ఎంఆర్ఐ చేయించుకున్నారని 15 రోజులు ఫిజియో చేయించుకోవాలన్నారు హరీష్ రావు. అక్కడితో ఆయన ఆరోగ్యంపై ఓ క్లారిటీ వచ్చింది. తొక్కిసలాటలో తోపులాటలో కొంత చేయికి దెబ్బ తగిలిన మాట వాస్తవం. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే చూసి ఎంఆర్ఐ ద్వారా పరీక్ష చేసి ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఫిజియోథెరపీని సజెస్ట్ చేయడం జరిగింది.